నమస్తే అండి. వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయ్యి ఒక వారం రోజులైతే అయింది కదండి. ఇంకొక వారంలో వరలక్ష్మి వ్రతం కూడా వస్తుందండి. ఆడవాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రతం అంటే చాలా స్పెషల్ అండి. అంటే మిగిలిన పండుగల కన్నా ఈ వరలక్ష్మి వ్రతం అయితే మాత్రం చాలా ప్రత్యేకం కదండి. యూట్యూబ్లో అయితే నెల రోజుల క్రితం నుంచి వరలక్ష్మి వ్రతానికి అడవడంతా మొదలవుతుందండి. కొందరు ఏంటంటే ప్రమోషన్ వీడియోస్ చేస్తారు, కొందరు ఏంటంటే వరలక్ష్మి వ్రతాన్ని అంటే ఒక 100-150 రూపాయలు చేసుకున్న చాలు లక్ష్మీదేవి కరుణిస్తుందని చెప్తారు కదండి. బట్ ఈ రెండిట్లకి సంబంధించింది అయితే కాదేంటి. నేనేంటంటే వరలక్ష్మి వ్రతానికి తాంబూలం ఇస్తాం కదండి, వాటిలోకి అని చెప్పి కొన్ని వస్తువులు అయితే మీషోలో తీసుకున్నానండి. అవి నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా మిగిలిన వీడియోలు కూడా చూస్తానికైతే ట్రై చేయండి. నేను వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని అయితే తయారు చేస్తానండి. ఆ వెనకాల బ్యాక్ సైడ్ గోడ అయితే అంతగా బాగోదు, అందుకని చెప్పి నేనైతే క్లాత్ తీసుకునే బ్యాక్ డ్రాప్ అంటారు కదా, ఎప్పుడు కూడా ఏంటంటే నా దగ్గర ఒక గ్రీన్ సారీ ఉంటుందండి, అది పెడతానమాట. పెట్టి వాటికి వచ్చేసి ఫ్లవర్స్ ఉంటాయి కదండి, ఊళ్ళతో నేను బంతిపూల మాల టైప్లో చేశాను, అవి పెడతాను అనమాట. ఈ సారీ ఏదైతే తీసుకుని ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి. నాకైతే ఇది నచ్చిందనమాట. చాలా మోడల్స్. ఇదేంటంటే ఓన్లీ విఘ్నేశ్వరుడు ఒక్కటే ఉన్నాడండి. ఇదైతే మనం ఏదైనా పూజలకు దేనికైనా పెట్టుకోవచ్చు కదని చెప్పి లక్ష్మీ అమ్మవారు ఉన్నాయి. అలాగే చాలా చూస్తానికి టెంపుల్ షేప్ మోడల్ కూడా ఉన్నాయండి. ఇదైతే నాకు బాగా నచ్చిందని చెప్పి ఇదైతే తీసుకున్నానండి. క్లాత్ కూడా చాలా బాగుంది. మనం దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు అండి. ఇలా మడత పెట్టుకుంటే కనుక మనకే కట్టుకుంటానికి వేలుగా ఉంటుందని చెప్పి నేను మడత పెట్టి కుడదాం అనుకుంటున్నాను. ఈ పైన వచ్చేసి ఆకులు అయితే వచ్చినాయండి. అలాగే బంతిపూ ఉంటాయి కదండి, బంతిపూ మాలలాగా వచ్చినాయండి. కింద కూడా కొంచెం గంటల టైప్ అయితే వచ్చినాయండి. చూసారు కదండి, పైన అయితే మీకు అయితే ఆకులని కనిపిస్తున్నాయి కదండి. అలాగే కింద సేమ్ అయితే ఆకులు అయితే ఇచ్చారండి. కింద ఏంటంటే ఫ్లవర్స్ ఇచ్చారనమాట. చెప్పాను కదండి, ఇదిగోండి కింద అయితే ఫ్లవర్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి 7 feet అండి. వెడల్పు వచ్చి హైట్ వచ్చి 5 feet అనుకుంటా, వెడల్పు వచ్చి 7 feet అయితే ఇచ్చాడండి. అంటే మనకి సరిపోద్ది అనమాట. బ్యాక్గ్రౌండ్ మనం ఏదైనా పూజ చేసుకుంటే పెట్టుకోవచ్చు. దీనికైతే విఘ్నేశ్వరుడు అయితే మాత్రం చాలా బాగుందండి. అలాగే నేను బ్లౌజ్ పీసెస్ కూడా తీసుకున్నాను. మన తాంబూలంలో జాకెట్ ముక్కలు పెడతాం కదా, అందుకని చెప్పి ఇది నేను కూడా మీషోలో తీసుకున్నాను. ఆఫర్లో ఉన్నప్పుడైతే తీసుకున్నాను. నాకు ఇక్కడ 10 pieces వచ్చినాయి అనమాట. 500 పడ్డాయండి. అంటే బ్లౌజ్ పీసెస్ ఒకటి వచ్చేసి 50 రూపీస్ అయితే పడింది. క్లాత్ కూడా చాలా బాగుందండి. నేను ఏంటంటే అన్నీ కూడా ఒకే కలర్ అయితే సెట్ టైప్ అయితే తీసుకున్నాను. మనకి కలర్స్ ఉన్నాయి. నేనేంటంటే రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. సేమ్ ఇందులో గోల్డ్ కలర్ ఉందండి. అది అంత అట్రాక్షన్గా లుక్గా లేదు. అంటే బ్లౌజ్ కుట్టించుకుంటే బాగానే ఉంటుంది, కానీ మనం తాంబూలంలో పెట్టేటప్పటికి అమ్మవారికి సంబంధించింది కదండి, రెడ్ అయితే బాగుంటుంది, రెడ్ గ్రీన్ అయితే బాగుంటుంది కదని చెప్పి నేనైతే రెడ్ అయితే తీసుకున్నానండి. ఈ రెడ్ మీద వచ్చేసి గోల్డ్ కలర్ బుట్ట అయితే వచ్చిందండి. క్లాత్ మర్చిపోయాను, అంత ఐడియా అయితే లేదు. బ్లౌజ్ పీస్ వచ్చేసి మీటర్ అండి, అంటే 80 సెంటీమీటర్లు కాకుండా మీటర్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనకి లావు ఉన్న కూడా బ్లౌజ్ అయితే అవుతుంది అనమాట. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇందులో చెప్పాను కదా గోల్డ్ కలర్ ఉంది, లేకపోతే ఆల్ కలర్స్ కూడా ఉన్నాయండి. అంటే అన్నీ ఒకే కలర్ కాకుండా మొత్తం 10 కలర్స్ అయితే ఉన్నాయండి. నేను సేమ్ అందరికి ఒకలాంటి పెడదామని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. చూసారు కదా, మనకి చిన్నగా మడత పెట్టి ఇలా అన్నీ కూడా ఒక కవర్లో అయితే పెట్టి ఇచ్చారండి. క్లాత్ కూడా చాలా బాగుందనమాట. నేను మీకు ఇది దగ్గర నుంచి అయితే చూపిస్తానండి. రేట్ కూడా చాలా తక్కువ అనమాట. అంటే మనకి ఆఫర్లో ఉన్నామని 500 పడిందండి. నేను క్యాష్ ఆన్ డెలివరీ, అదే కనుక మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తగ్గుద్దండి. ఇదిగోండి చూసారు కదా, సేమ్ అన్ని రెడ్ కలర్. పైన బుట్ట అయితే మాత్రం డిజైన్ అయితే మారినాయండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అయితే ఇచ్చాడనమాట. గోల్డ్ దానికి కూడా సేమ్ గోల్డ్ ఇవ్వడం వల్ల అంతగా లుక్ లేదండి. అక్కడక్కడ గ్రీన్ డ్రాప్స్ కింద ఇచ్చాడు, కానీ రెడ్ అయితే బాగుంటుంది కదండి. రెడ్ అలాగే గ్రీన్ అయితే బాగుంటుంది కదండి, మనం తాంబూలం ఇస్తామని చెప్పి నేనైతే తీసుకుని ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. క్లాత్ కూడా అయితే బాగుందండి. మీరు కూడా తీసుకోవచ్చండి. అలాగే నేను వచ్చేసి ఇంకా గాజులు అయితే తీసుకున్నానండి. గాజులు కూడా నేను మొత్తం ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. అంటే బాక్స్కి వచ్చి 12 జతలు అయితే వచ్చినాయండి. అంటే నేను తాంబూలంలో అంటే డజన్ గాజులు పెడదాం కదా అని చెప్పి నేను మొత్తం 9 మందికి అయితే తాంబూలం ఇస్తానండి. అలాగే ఇక్కడ దొరికిన తల్లి గుడి ఉంటుంది మా ఇంటి దగ్గరలో, అమ్మవారికి కూడా ఇస్తాను అనమాట. అలా 10 డజన్లు అయితే ఉంటాయండి. అంటే ఇంకా వేరే వాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇద్దాం కదా అని చెప్పి 12 అయితే నెల సెట్ అయితే తీసుకున్నానండి. వచ్చి గాజులేనండి. 12 కూడా 12 కలర్స్ వచ్చాయండి. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే రాలేదండి. నేను లాస్ట్ టైం కూడా మీషోలో తీసుకున్నాను. అవి ఏంటంటే అవి గాజులు పైన వచ్చి వెల్వెట్ అయితే వచ్చినాయండి. ఇదేంటంటే ఓన్లీ గాజు చూస్తానికి కూడా గాజుల కిందే ఉంటాయన్నమాట. లాస్ట్ టైం తీసుకుంది ఏంటంటే పైన వెల్వెట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు నేను చేతికి ఇస్తున్నాను కదండి, అలాగే ఉన్నాయి గాజులు. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. అంటే పైన వచ్చి మనకి గోల్డ్ కలర్ డ్రాప్స్ కింద అయితే ఇచ్చారనమాట.
మనకి ఇది వచ్చేసి 25 రూపీస్ ఎంతో పడిందండి డజను. అంటే చెప్పాను కదండీ ఆఫర్‌లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట నేను. ఆఫర్‌లో కాకుండా మనం మామూలుగా తీసుకుంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అయితే పడతాయి మొత్తం ఈ సెట్ అంతటికిని. ఇదిగోండి కలర్స్ కూడా నేను వచ్చేసి 2, 6 అంటారు కదండీ అదైతే తీసుకున్నాను అనమాట. అదైతే కొంచెం ఎవరికైనా త్వరగా అయితే సరిపోతుంది. మరీ చిన్న సైజ్ అయితే సరిపోదు కదా అని చెప్పి ఈ 2, 6 అయితే అందరికి కూడా త్వరగా అయితే సరిపోతుంది కదా అని చెప్పి నేనైతే 2, 6 అయితే తీసుకున్నానండి. గాజుల ప్యాకింగ్ కూడా చాలా బాగుందండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా మీకు దగ్గర నుంచి అయితే చూపిస్తాను చూడండి. మనం బయట షాప్స్లో కన్నా ఇంకా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి అనమాట. ఈ గాజులని ప్లెయిన్ గాజులే ఒక 25 అలా పడుతుందండి. ఇవి కలర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. మొత్తం మనకి రెడ్లోనే ఒక 4 కలర్స్ వచ్చినాయి. అంటే డార్క్ రెడ్, మెరూన్, పింక్ అలా అనమాట. గ్రీను, బ్లూ, గోల్డ్ కలర్. గ్రీన్లో కూడా 3 కలర్స్ వచ్చినాయి. లైట్ గ్రీన్, అదే డార్క్ గ్రీన్ అలా అనమాట. మొత్తం 12 కలర్స్ చూసారు కదండి. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ డ్యామేజ్ అనేది రాలేదన్నమాట. మనకి తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక డజన్ గాజులు ఇస్తాం కదా అని చెప్పి నేనైతే తీసుకున్నానండి. మనకి బడ్జెట్ మాత్రం చాలా రేట్ అయితే ఉంటుంది అన్నమాట. అలాగే నేను వచ్చేసి చీర కూడా ఆన్లైన్లో తీసుకుని మీషోలో తీసుకున్నానండి. విత్ మామూలు సారీ తీసుకున్నాను. డైలీ వేర్ కట్టుకుంటానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చి 500 అయితే పడిందండి. కలర్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఎల్లో అండ్ బ్లూ కలర్ అండి. క్వాలిటీ అంటే పర్వాలేదు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. షిఫాన్ అంటే క్లాత్ వచ్చి షిఫాన్ క్లాత్ అనమాట. చూసారు కదండి, చూస్తానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. కట్టుకున్నా కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది వచ్చి 500 కాబట్టి మరీ మనం ఎక్కువ సార్లు అంటే డైలీ వేర్కి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నానండి. ఒక 4-5 సార్లు కట్టుకున్న పర్లేదు కదా అని చెప్పి. కలర్ కూడా చాలా బాగుంది. ఈ రేటు కూడా ఇది బెస్టేనండి. అంటే బయట షాప్స్లో ఇంకా కొంచెం ఎక్కువ రేట్ ఉండొచ్చేమో. బ్లౌజ్ పీస్ కూడా బ్లూ కలర్ అయితే ఇచ్చారండి. దీని మీద గోల్డ్ డిజైన్ అయితే ఇచ్చారనమాట. చూసారు కదా, గోల్డ్ చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ అయితే వచ్చింది. క్లాత్ కూడా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి ఈ కలరు. అందుకే కొంచెం అంటే తక్కువ రేట్ అయినా పర్లేదు, చూస్తానికి అయితే బాగుంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నానండి. క్లాత్ కూడా బాగుంది. చెప్తాను మీకు చూస్తానికి తెలిసిపోతుంది. అలాగే మనకి సారీ అంతా కూడా గోల్డ్ కలర్ లైన్స్ అయితే ఇచ్చారండి. అలాగే మనం తాంబూలంలో పసుపు కుంకుమ అయితే ఇస్తాం కదండి. అంటే ఇప్పుడు జాకెట్ ముక్క, గాజులు, శనగలతో పాటు పసుపు కుంకుమ ఇస్తాం కదా, అవి పెడదామని చెప్పి నేను ఇలా చిన్న చిన్న బాస్కెట్ టైప్ అయితే చేశాను. టీ కప్స్ ఉంటాయి కదా, వాటితో అయితే చేశాను అనమాట. ఎలా చేశాను దేని మీద కూడా నా ఛానల్ అయితే పెట్టాను చూడండి. ఇందులో కొంచెం పసుపు కుంకుమ అలాగే పువ్వు పెట్టేద్దామని చెప్పి, అలాగే నేను వచ్చేసి ఈ పూల సజ్జలు అయితే తీసుకుంటే తాంబూలం ఇందులో పెట్టిద్దామని చెప్పి. వచ్చి ప్లాస్టిక్ అండి, కానీ చూస్తానికి ఎలాగున్నాయి తెలుసా, జర్మన్ సిల్వర్ అంటున్నారు కదండి, అలాగైతే ఉన్నాయి కదా. చూస్తానికి చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. ప్లాస్టిక్కే కానీ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చింది. ఫ్లవర్ కూడా చాలా నీట్గా ఉంది. చూసారు కదండి, చూస్తానికి ఎంత బాగుందో. మనం గుడికి పట్టుకెళ్ళచ్చు, లేకపోతే ఇంట్లోని దేవుడి మూల కానీ లేకపోతే టేబుల్ మీద కానీ ఈ పైన కాడు ఉంది కదండి, అది తీసేసి వాటర్ వేసుకొని ఫ్లవర్స్ కూడా వేసుకొచ్చి చాలా అందంగా ఉంటుందండి చూస్తానికి. నేను వచ్చి తాంబూలం వచ్చేసి ఇందులోని గాజులు, అలాగే జాకెట్ ముక్క, మనం అరటిపళ్ళు ఇస్తాయి కదా, అరటిపళ్ళు, ఇంకా నేను కోన్ కూడా ఇస్తానండి వరలక్ష్మి వ్రతానికి. ఆ కోన్ కూడా ఇందులో పెట్టిద్దామని చెప్పి తీసుకున్నానండి. ఈ కార్లు ఏంటంటే వచ్చేస్తాయండి, అంటే మనకు అవసరం లేకపోతే తీసేసుకోవచ్చు. చెప్పాను కదా, ఇందులో వాటర్ వేసుకొని మనం ఫ్లవర్స్ వేసుకున్న చాలా అందంగా ఉంటుంది. టేబుల్ మీద పెట్టుకున్నానని చెప్పి. అలాగే ఈ బాస్కెట్ చేశాను, నేను చిన్న చేశాను కదా బాస్కెట్, అది వచ్చి ఈ పూల సంచులో ఇలా పెట్టి, అలాగే జాకెట్ ముక్క, గాజులు, మనం తాంబూలం ఇస్తాం కదండి, అరటిపళ్ళు, ఏదైనా ఇంకొకటి ఏదైనా పండిస్తే అది కోన్ అయితే ఇస్తానండి. ఇవన్నీ కలిపి మనం ఇందులో పెట్టేస్తే కనుక చాలా బాగుంటుంది కదని చెప్పి నేనైతే తీసుకొని. మీకు కనుక ఈ వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్